Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సంజు శాంసన్ ఐపీఎల్లో వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమైన తర్వాత పూర్తిగా మరొకసారి ఏమైంది సంజు శాంసన్ కని రకరకాలుగా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఆ విమర్శలకు చెక్ పెడుతూ ఒకే ఒక మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి సూపర్ సెంచరీ నమోదు చేసి 2026 ఐపీఎల్ సీజన్లోనే మొట్టమొదటి సెంచరీ నమోదు చేసి తన బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉంటుందో మరొకసారి రుచి చూపించాడు సంజు శాంసన్. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి విక్టరీ నమోదు చేసింది. కారణం సంజు శాంసన్ తన బ్యాట్కి పని చెప్పడం. ఆల్రెడీ మనం అనుకున్న ఒక్కసారి కనుక సంజు శాంసన్ కనుక నిలబడితే తన బ్యాట్కి కనుక పని చెప్తే సిఎస్కే ఈజీగా గెలుపు బాటలో పయనిస్తుంది. గత 3 మ్యాచ్ల్లో అంతకుముందు వరుసగా ఫెయిల్ అవ్వడం కారణంగా సంజు శాంసన్ ఓటమి పాలైపోయింది. సిఎస్కే 4వ మ్యాచ్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో సంజు విధ్వంసకరమైనటువంటి సెంచరీతో కథం తొక్కాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు 6 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చెన్నై భారీ స్కోర్కి బాటలు వేశాడు ఈ యొక్క అద్భుత ఇన్నింగ్స్తో. కాగా ఐపీఎల్లో సంజు శాంసన్కి ఇది 4వ సెంచరీ, ఈ సీజన్లో మొదటి సెంచరీ. ఆల్రౌండ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో తొలి విజయాన్ని కూడా నమోదు చేసుకుంది. ఈ దెబ్బతోటి చపాక్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో సంజు శాంసన్ అద్భుత శతకంతో కథం తొక్కగా బౌలింగ్లో జెమీ ఓవర్టన్ 4 వికెట్లు తీసి మాయ చేసేశాడు. ఈ విజయంతో చపాక్ స్టేడియంలో వరుసగా 6 ఓటముల పరంపరకు చెన్నై బ్రేక్ వేసేసింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ హీరో సంజు శాంసన్, ప్రపంచ కప్ టీ20 హీరోగా మిగిలినటువంటి సంజు శాంసన్ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. మొదట బ్యాటింగ్ చేసి కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో ఇదే తొలి సెంచరీ కూడా, అన్ని జట్లకు కలిపి మొదటి సెంచరీ కూడా సంజు శాంసన్ సెంచరీతోనే రికార్డుగా వచ్చేసింది. సిఎస్కే తరపున సెంచరీ చేసినటువంటి తొలి వికెట్ కీపర్ బ్యాటర్గా కూడా సంజు రికార్డు సృష్టించాడు. ఇప్పుడు యువ ఆటగాడు ఆయుష్ మాత్రే కూడా 36 బంతుల్లో 59 పరుగులు చేసి అద్భుత హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. వీరిద్దరు కలిసి 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరిలో శివన్ దుబే 20 పరుగులు వేగంగా ఆడి స్కోర్ను 210 మార్కును దాటించారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ధీటుగానే బదులిచ్చింది. ఓపెనర్లు నిశంక 41, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. అయితే కీలక దశలో చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకొల్లింది. ముఖ్యంగా జెమీ ఓవర్టన్ తన పదునైన బౌలింగ్తో 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశాడు. అరంగేట్ర బౌలర్ గుర్జీప్నీత్ సింగ్ కూడా, అన్షుల్ కంబోజ్ కూడా మంచిగా బౌలింగ్ చేసి రాణించారు. ఒక దశలో స్టబ్స్ 38 బంతుల్లో 60 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేస్తూ ఢిల్లీ శిబిరంలో ఆశలు చెలరేగించాడు. తను నిలబడితే చివరి వరకు మ్యాచ్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపించింది. అయితే పెరిగిపోతున్న రన్ రేటు ఒత్తిడికి తలొగ్గి అతను కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో ఓటమి పాలైంది. ఏదేమైనా కూడా వరుసగా 3 ఘోరమైనటువంటి విఫలమ బ్యాటింగ్ తోటి సతమతమవుతున్న సంజు శాంసన్కి 4వ మ్యాచ్లో అద్భుతమైనటువంటి సెంచరీతోటి తన బ్యాటింగ్ పవర్ని మరొకసారి చూపించాడు. నాలో ఇంకా ఎలాంటి సత్తువ తగ్గలేదంటూ నిరూపించాడు. ఫామ్ కోల్పోయినటువంటి చిన్న విమర్శలు కూడా చెక్ పెడుతూ తన అద్భుతమైనటువంటి ప్రదర్శనతోటి చెన్నైకి మొదటి విక్టరీని అందించాడు. ఇక వచ్చేటువంటి మ్యాచ్ల్లో కూడా ఇదే ప్రదర్శన సంజు గనక చేయగలిగితే, ఇదే రకమైనటువంటి ఆటను కనబరచగలిగితే ఇప్పటికే 3 మ్యాచ్ల ఓటమికి బదులు తీర్చుకునేటువంటి అవకాశం చెన్నైకి ఉన్నట్టుగా అయితే కనబడుతుంది.